Audio Jungle. హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు ఆంటీ కిచెన్ కు స్వాగతం అండి. మళ్ళీ మీ ముందుకు మంచి రెసిపీతో వచ్చినానండి. నేను పీతలు, వంకాయ, మామిడికాయ పులుసు అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక గంటి ఆయిల్ వేసుకుందామండి, పెద్ద గంటి అండి. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకోవాలండి. 3 తీసుకున్నానండి. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, సన్నంగా తరిగి వేసుకోవాలండి. ఎర్రగడ్డలు కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గినాయండి. ఇప్పుడు టమాటా యాడ్ చేయాలి. టమాటా మగ్గాలండి. టమాటా బాగా నూనెలోనే ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో పీతలు వేయాలండి. అల్లం పేస్ట్ చేసి ఉడకబెట్టుకున్నానండి. మీరు కూడా ఇలాగే చేసుకోవాలి. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు వంకాయ యాడ్ చేయాలి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. మామిడికాయ వేయాలండి. ఇప్పుడు కారం యాడ్ చేయాలండి. 3 స్పూను ధనియా పౌడర్, 2 స్పూను కొబ్బరి పేస్ట్, 2 స్పూన్ అండి. బాగా కలపెట్టాలండి. 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేయాలండి. చింతపండు పులుసు వేసాను కదండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. వాటర్ మనకు ఎక్కువ కర్రీకి సరిపోయినంత వాటర్ వేసుకోవాలండి. కర్రీ ఉడికేటప్పుడండి ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. అది యాడ్ చేయాలి. కర్రీలో ఆ పౌడర్ కానీ వేస్తే మీరు యాడ్ చేస్తే స్మెల్ బాగుంటుందండి, బాగా టేస్టీగా కూడా ఉంటుందండి. చిక్కగా ఉడకడించుకోవాలండి. ఇంకా 5 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి. ఇంకొంచెం చిక్కపడాలి. చూడండి, కర్రీ చక్కగా ఉడికిపోయిందండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు మనం ఫ్రై అలా చేసుకుని తింటానే ఉంటాం కదండి పీతలకి. మీరు ఒకసారి ఇలా టేస్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ రైస్లో చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే నేను కర్రీ చేశానండి. ఎక్కువ ఏమి వేయలేదండి దీంట్లో, సింపుల్గా చేశాను. టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అండి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీరతో గ్రాండింగ్ చేసుకుందామండి. గ్రాండింగ్ చేసుకుని రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండేది. కొత్తగా ఇలాగ ట్రై చేస్తున్నా